రైట్ గా రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి హఠావు నినాదంతో ఉద్యమాన్ని చేపడతామని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ హెచ్చరించారు. 42% బీసీ రిజర్వేషన్ల హామీ నెరవేర్చకుండా పాత రిజర్వేషన్ల విధానంతో స్థానిక ఎన్నికలకు జరిపిస్తే ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అయిపోగానే ప్రభుత్వం రంగు మారుస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ బీజేపీ కలిసి తెలంగాణను మోసం చేస్తుందన్నారు. డిసెంబర్ 9 నుంచి తిరుగుబాటు మహాసభల ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదింపే ఉద్యమం చేపడుతున్నామని ఎర్ర సత్యనారాయణ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వము 2 సంవత్సరాలు కాలయాపన చేసి తన వైఫల్యాలన్నింటినీ కప్పుపుచ్చుకోవడానికి కొరకు ఈ బీసీ రిజర్వేషన్ల అనే అంశాన్ని లైవ్ లో ఉంచి జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ ఏవైతే మేము గతంలో చెప్పామో ఈ ఎలక్షన్స్ తర్వాత తన అసలు రంగు బయట పెడుతుంది అనేటటువంటి మాట గతంలో ఎప్పుడు చెప్పామో అదే రకంగా ఇప్పుడు కూడా తన అసలు స్వరూపాన్ని నిజ స్వరూపాన్ని బయట పెట్టి మాట తప్పిండు. ఈ మాట తప్పినటువంటి విషయాన్ని మేము అంతగా ఈజీగా వదిలిపెడతామని చెప్పి మీరు అనుకుంటే మాత్రము ఎట్టి పరిస్థితుల్లో జరగదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదే విధంగా రేవంత్ రెడ్డి హఠావు అనేటటువంటి నినాదంతో ఈ తొలి గర్జన అనేటటువంటి జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈ రోజు